పెద్దవాళ్ళు వస్తారనుకోలే, పిల్లలు వస్తారనుకోలే. చిన్నపిల్లలకు స్కూల్ లేదు కదా, ఒక పిల్లలకే కావచ్చు అని నేను అనుకున్నాను. నాకు ఎట్లా చదువు రాదు, స్వామి అంటే నువ్వు చదవకుండా వచ్చి పని అయింది, రోజు వచ్చి కూర్చున్నా విన్నా, కానీ నేను చదవలేదు. స్వామి నాకు ఇట్లా మస్తు సంతోషం అనిపించుడు. మేము మాత్రమే దేవాలయం దగ్గర ఉన్నాం, అప్పుడు ఇట్లా అనిపించింది. ఈ స్వామి దేవాలయం నేను వస్తే నాకు తిన్నకుండా అంటే నాకు ఏడం కూడా ఉండబుద్ధి కాదు అసలు. ఇక్కడనే ఉండాలి గుడి దగ్గర, ఇల్లు దగ్గర. స్వామి మా ఇంటి నెంబర్ కూడా 18 నెంబర్. ఈ స్వామి ఇచ్చిండు మాకు, ఆ ఇల్లు కూడా ఆయన ఇచ్చిండు. మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ముగ్గురు ఇక్కడ ఖచ్చితంగానే అయినాయి. నాకు అందుకే శుక్రవారం ఇక అమ్మ తిప్పరాళ్ళ అమ్మ స్టార్ట్ చేసింది. శుక్రవారం చాణమాసం ఈ రాణి మేము అందరం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇన్ని రోజుల నుంచి వచ్చి ఇన్ని పూలర్లు ఇన్ని ఫ్యాన్లు పెట్టుకొని మనం కూర్చుంటున్నాం. పాపం వాళ్ళు చెమట పడేమో, ఒకటికి లేచి వంటకాడ చేయకుండా మనం చేస్తామా, అమ్మ ఉడకపోస్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతుంది, ఎంత టేస్ట్ ఉంటుండే. ఐశ్వర్య సందాయిని దీపలక్ష్మి కాయేన వాచా మనసా నమామి సంపత్స్వరూపా. 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ట్రస్ట్ సభ్యులు నిర్వహించారు వారు మరిపల్లి శ్రీరాము గారు, చంద్రశేఖర్ గారు, ట్రస్ట్ సభ్యులు మరి ఆనందరావు, విజయ్, రవీంద్రరావు వచ్చి నాట్యాలను సమర్పించేశారు. ఆ రోజు మొత్తం రోజు నన్ను తీసుకెళ్ళాను, ప్రారంభమైంది. నెక్స్ట్ డే నుంచి వెంకన్న నువ్వే చెప్పాలి నన్ను అరే అంటాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఆనందం కలగాలి, ఒకటి అభద్రత భావం తొలగాలి, 2 ధైర్యంగా జీవించగలిగిన యొక్క స్థితి రావాలి. ఈ 3 కారణాలను మనకు అక్షర రూపంలో నేర్పుతుంది భగవద్గీత. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే శుభమాని భగవద్గీత తెలిస్తే ముందుగా వచ్చేది ఏంటంటే అర్జున విషాదయోగం. విషాదం కలగకపోతే విజ్ఞానం రాదు. మన జీవితాలు కూడా విషాద యోగంతోనే ప్రారంభం. పుట్టిన పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు, దాని కాస్త ఏడవని కూడా అంటే వాడు ఏడిపించి తీరుతాడు. ఏడిపించి వాడిని ఇచ్చో కొట్టో వాడు ఏడ్చినట్టు ఓ పర్వాలేదు. ఎందుకంటే వాడు అంటే వాడు ఉన్నట్టుగా తెలియదు. పుట్టినవాడు ఏమి మాట్లాడకపోతే బాగుంటుంది కనుక వాడు ఉన్నాడో లేదో తెలియదు కనుక ఒకసారి ఏడిస్తే ఏడిచాడు అయిపోయాడు. ఆ ఏడుపు ఏదో అక్కడ ఆదిలో ఉంటుంది. మరి జీవితం అంతా కూడా ఏదో వస్తువుల ప్రేమను, నిర్మాణాల ప్రేమను, ఇంకేదో ప్రేమతోనూ ఏడుస్తూనే జీవిస్తుంది. వాడు ఏడ్చితే చాలక వాడు పోయినాక అతను ఏడిపించి వెళుతూ. ఇది కాదయా జీవితం అంటే. అర్జున విషాద యోగంలో ప్రారంభించినప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ. ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే దాని మీద 1969లో శృంగేరిలో 42 రోజుల చర్చ జరిగింది. మహామహాపం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటున్నారే, అది పాండవులు వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత ధర్మక్షేత్రం అయిందా, లేకపోతే క్షేత్ర ధర్మమే అటువంటిదా? చివరిలో 42వ రోజున అప్పుడు శృంగేరి స్వామి గారు ఓ అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభు రక్షిత. ఆయన భారతదేశం ఎప్పుడు కూడా ధనంతో పరిపాలించబడ్డ దేశం కాదు, ధర్మం చేత పరిపాలించబడ్డ దేశం ఇది. అందుకోసమే భారతదేశంలో ప్రధాన స్థానం ఏంటంటే ధర్మం.
ఆ ధర్మాన్ని ఎవడైతే పట్టుకుంటాడో భగవంతుడు వచ్చి ఆయన్ని పట్టుకుంటాడు. భగవంతుడు ఎప్పుడైతే వచ్చి పట్టుకుంటాడో అక్కడ ఉండేటువంటి యొక్క ఆ క్షేత్రం అంతా కూడా ధర్మక్షేత్రం అవుతుంది. ధృతరాష్ట్రుని జీవితంలో ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడలేదు భారతం. కానీ ఒక్కసారి ఒక మంచి మాట మాట్లాడితే వ్యాసుడే ఆశ్చర్యపడ్డాడు. ఏమని మాట్లాడితే రాయభారం అయిపోయిన తర్వాత యుద్ధానికి సన్నిద్ధం అవుతున్న తర్వాత అక్షోహిణులు సైన్యం చేరిన తర్వాత ఆయుధాలని బాగా నూరుకొని పెట్టుకున్న తర్వాత అన్నీ చూసి అంతా అయిపోయిందా, మన ప్రోగ్రాం అంతా రెడీయా అంటే అంతా సిద్ధమండి. పాండవుల కంటే మన సైన్యమే చాలా పెద్దలు, వాళ్ళ దగ్గర కంటే ఆయుధాలు మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చెప్తాడు పాప. చెప్తే ఏదో మంచి మాట మాట్లాడతాడు. యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయ. ఆయన ఎన్ని వెపన్స్ మా దగ్గర ఉన్నాయి కానీ అసలైన వెపన్ అక్కడ ఉందయా, పాండవుల పక్షంలో ఉన్నాయి. ఆయన యుద్ధం చేయడు తెలుసు, కానీ యుద్ధం చేసే వాళ్లకు జయాన్ని ఇచ్చేవాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే ధర్మం అక్కడ, ధర్మం ఎక్కడ ఉంటే జయం అక్కడ. అందుకే భారతదేశము ధర్మాన్ని గురించి ఆలోచించింది. ప్రతిదాని వెనుక ఒక ధర్మం. అందుకోసమే మనవాళ్ళు పూర్వకాలంలో మన దేశ ధర్మం ఏమిటి, ప్రజాధర్మం ఏమిటి అని ధర్మాన్ని గురించి చర్చించేటువంటి ఒక మహనీయుడు. ధర్మం చేత జీవించేవాడు. ధర్మమే మాకు బలం అనేటువంటి ఒక లక్షణం కలిగిన మన దేశాన్ని మా లక్ష్మణ గారు చెప్పినట్టుగా ఒకసారి ఎవడో మన దేశానికి వచ్చాడు ఆంగ్లేయుడు. వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే ఈ దేశంలాగా మా దేశాన్ని మార్చుకోవచ్చా అనుకున్నాడు పాప. ఎక్కడ చేయబెట్టినా వాడికి అసలు సందు దొరకలేదు. ఏమిటి దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒక తండ్రి, ఓ తండ్రి, ఓ తాత, ఓ నాయనమ్మ, ఓ కొడుకు, ఓ మనవడు, ఓ కోడలు. అదే పెద్దవాడు వస్తే చిన్నవాడు ఇచ్చి నిలబడుతున్నాడే, గౌరవిస్తున్నాడు. ఇది మన దేశంలో సాధ్యమా? కాదు. పోనీ ఇక్కడ ఇంత ఆరోగ్యం కంటే ఆనందం కంటే ఉత్సాహంగా ఎదుర్కొన్నారు వీళ్ళంతా. ఉత్సాహం చాలా ప్రధానం. వాళ్ళు ఎక్కడో శిఖస్థలి అనే ప్రాంతంలో శ్రీమద్ భాగవత సప్తాహం చెప్పడానికి వెళితే అందరికంటే చిన్న వయస్సు ఆ ప్రదేశంలో 75 సంవత్సరాలు. అంతా ఆ పైన ఉన్నవాడు 75, 95. అమ్మగారిని అడిగాం, ఆమె స్వెటర్లు తయారు చేసి అమ్ముతుంది. మాతాజీ आपका ఏజీ కిतना है? 105 महाराज. ఆరోగ్యంగా ఇంత ఆరోగ్యం వీళ్ళకి ఎందుకు ఉంది? అంతు పట్టలేదు వాడికి వచ్చిన వాడికి. మనం అక్కడ అడిగాం, ఇంత ఆరోగ్యంగా మీరు ఎట్లా ఉన్నారంటే, మహారాజీ ఇదివరకు ఈ నిమిషం వరకు మా ప్రాంతానికి ఫర్టిలైజర్ ఎంటర్ కాలేదండి, గోవుల పేడతోనే పంటలు పండిస్తున్నాం. ఆ ఉన్న 7 రోజులు నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఇంత ఆరోగ్యంగా ఎందుకున్నారు? మరి ఇక్కడ ఉండేటువంటి యొక్క గాలి ఔషధయస్తం వదంతే సౌమ్యన. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని అడవులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు గమనించేవాడు. మూడవది, ఇక్కడ అసలు ఇంత ఉత్సాహానికి కారణం ఏంటి? మనిషికి చాలా ఉత్సాహం చాలా గొప్పది. ఉత్సాహంతోనే ఆనందం కలుగుతుంది. అంటే ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి, అందుకోసమే దాని ప్రభావం చేత వీళ్ళు ఉత్సాహంగా జీవిస్తారు. కనుక దేశ